పేదల పెన్నిది, నిజాయితీకి మారుపేరుగా, పర్యావరణ ప్రేమికుడిగా ఇలా పలు రకాలుగా ప్రశంసలు అందుకుంటూ విశాఖ నగర కీర్తిని దశ దిశలా విస్తరించడంతో పాటు రాష్ట్రంలో అత్యున్నతమైన పదవి చేపట్టిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సత్య రామకృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా జన్నతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు మీ బర్త్డే సందర్భంగా ఇప్పుడు కూడా ప్రజల మధ్య అవ్వచ్చు, ఆత్మీయుల దగ్గర అవ్వచ్చు, చాలా నిరాడంబరతో జరుపుకోవడానికి కారణం ఏంటి సార్? నేను చదువుకున్నప్పటి నుంచి అంటే విద్యార్థి దశ నుంచి కూడా మండపేటలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. రామచంద్రపురంలో డిగ్రీ చేశాను. వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ పీజీ చేసిన జరిగింది. మరి ముందు నుంచి కూడా అందరితో కలిసిమెలిసి ఉండటం, కష్టపడి కృషితో, అంటే నాన్నగారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి గోదావరి జిల్లాలో వ్యవసాయం అంటే కష్టపడటం అన్న చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, నాకు కష్టం అంటే ఇష్టంతో కూడుకుని ఉంది కాబట్టి ఎంత నిరాడంబరంగా ఉంటే అంత మనం సర్వీస్ చేయగలమనే ఉద్దేశంతో పుట్టినరోజు అనేది పుట్టిన ప్రతి మనిషికి కూడా వస్తుంది. కాకపోతే మరి కొంతమంది వాళ్ళ స్థాయిని బట్టో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టో రకరకాలుగా జరుపుకుంటూ ఉంటారు. నాకైతే ఎంతో కొంత ప్రజలకు సాయం చేసి జరుపుకోవాలనే కోరిక, ఆకాంక్ష నాకు చిన్నప్పటి నుంచి కూడా బలంగా ఉండటం మూలంగా నేను ఈ రకంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులంటే హంగామా ఆర్భాటతో పెద్ద పెద్ద వేదికలు ఏర్పాటు చేస్తూ ఈ జనధన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ మీరు ఎప్పుడు కూడా నిరాడంబరంగా జరుపుకోవడం కారణం ఏంటి సార్? చెప్పండి. అది కూడా మీరు అడిగారు కాబట్టి మరి నా మనసులో ఉన్నది చెప్పాలి. అనేక కటౌట్లు లేకపోతే అనేక బొకేలు రకరకాలుగా ఈ ఊరంతా పెద్ద సందడిగా ఉంటారు. నాకు అదంతా 10 మందికి ఎవరికో భోజనాలు పెడితే ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి, లేకపోతే ఒక 10 మందికి మంచి సందేశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, అంటే హడావుడంటే మా ఫ్యామిలీలో కూడా ముందు నుంచి కూడా ట్రెడిషనల్గా ఎవరికి కూడా నచ్చని పని అది. మా ఊళ్ళో ఎంతసేపు కృషి, కసితో కూడుకున్న కృషి, ఎట్ ది సేమ్ టైం ఎంతమంది మన ప్రజలకు మనం ఉపయోగపడ్డాం, ఎంతమందిని మనం మార్చగలిగాం నేటి సమాజం నుంచి అనేది ఒకటే మా అందరి మనసుల్లో కూడా ఎప్పుడు నిత్యం మేము ఆలోచింతా ఉండటం జరుగుతుంది. అట్టాసార్లు ఆర్భటాలంటే మాత్రం మీరు అన్నట్టుగా తప్పనిసరిగా చాలా దూరంగానే మేము వాటికి ఉంటాం. చేతంటే నిజాయితీ అంటే నాకు ప్రాణం. చదువుకున్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. మనం ఎంత కష్టపడ్డాం, మనం ఎంత నిబద్ధతగా ఉన్నాం, మనం ఎంత నిజాయితీగా ఉన్నాం, మనం ఎంతమందికి మనం ఉపయోగపడగలిగాం. మానవ జీవితమే ఉత్కృష్టమైంది. మనకి భగవంతుడు మానవ జీవితం ఇచ్చాడు కాబట్టి ఆ జన్మను మనం సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటాం తప్పితే మరి ఈ పదవులు, కొట్లాట్లు, లేకపోతే జైలు, తోపులాట్లు నాకు 1% కూడా నచ్చని పని. మీరు ఎప్పుడు చెప్తుంటారు, పదవులు నాకు అలంకారం కాదు, పదవులు మనకు వన్నెతేవు. ఎప్పుడైతే మన ప్రజలతో నిరంతరం ఉంటామో అదే మనకు వాళ్ళ ఆశీర్వచనాలని చెప్తూ ఉంటారు. దానికి మీరేమంటారు సార్? నేను చెప్పాను కదా, ఇంటర్మీడియట్లో పూర్తి చేశాను. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటిదాకా కూడా రాజకీయాలంటే ఎనలేని ఇంట్రెస్ట్. ఎంచేత అంటే ఆ పదవి ఉంటే కొంతవరకైనా ఎక్కువ మందికి ఉపయోగపడగలం, అట్ ది సేమ్ టైం జనానికి ఇంకా ఎడ్యుకేట్ చేయగలం, ఇంకా నిజాయితీగా లేకపోతే మంచి మార్గంలో పెట్టగలమనే ఉద్దేశంతో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటం జరిగింది. మరి దురదృష్టం ఈ సందర్భంలో చెప్పాలి, నాకు కొంత వయసు వచ్చింది కాబట్టి ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు రాజకీయాలు దోచుకోవటం, స్వార్థపరులు, విపరీతమైన స్వార్థం పెరిగిపోయింది రాజకీయాల్లో, విపరీతమైన ధనదాహం పెరిగిపోయింది. 24 గంటలు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా వీడిని వాడు దూషించుకోవడం తప్పిస్తే చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేసే నాయకులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. చాలా దురదృష్టం ఇది. మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఇది చాలా భవిష్యత్తులో ఇలాగే ఉంటే చాలా నష్టపోతారని చెప్పి సామాన్య ప్రజల కోసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదని చెప్తూ మరి ఈ సందర్భంగా మీకు చెప్పడం జరుగుతుంది. సార్, ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు అప్పటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి హయాంలో మీరు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పదవిని అలంకరించారు. తద్వారా మళ్ళీ 2009 హయాంలో
ఆయన మరణానంతరం మీరు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి గత 12 సంవత్సరాలుగా నిస్తబ్దతగా ఉన్నారు, ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వకుండా. కానీ ఒక పర్యావరణ ప్రేమికుడుగా మీరు నగరంలో ఒక కీర్తిని సంపాదించారు. అది అసలు మీకు అంటే ప్లాస్టిక్ను విడనాడాలి, ప్లాస్టిక్ రహిత విధంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలి అనే ధనంగా ఒక నడుము బిగించారు, పెద్ద ఉద్యమే చేపట్టారు. దానికి మీరు ఏ విధంగా అసలు స్ఫూర్తి ఏంటి దానికి? మీరు మంచి ప్రశ్న అడిగారు. నా నేపథ్యం 2004లోనే, అప్పటికి ఇంకా బైపెర్కేషన్ కాలేదు, వైజాగ్ 2 నియోజకవర్గం గురించి అటుగా ప్రయత్నం చేశాను. అవేళ రాజశేఖర్ గారు కూడా ఆయనతో పాదయాత్ర చేస్తే నేనేంటో ఆయన గమనించారు. మరి కాంగ్రెస్ పార్టీకి తద్వారా రాజశేఖర్ కుటుంబానికి ఎనలేని సేవలు నేను అందించాను. తద్వారా రాజశేఖర్ గారు కూడా నాకు టికెట్ ఇద్దామనే చూశారు. జనార్దన్ రెడ్డి గారు ఇక్కడికి రావడంతో ఏదో రెడ్డి ఈక్వేషనో లేకపోతే ఇంకోటి అని చెప్పి మార్చి నేను నామినేషన్ కూడా ఎంపీకి ఎమ్మెల్యేగా వేయటం జరిగింది. ఆ రోజున ఆ ఉన్న నాయకులంతా స్టేట్ అంతా కూడా బజ్జుగించి నన్ను ఆపారు. తర్వాత చైర్మన్గా నేను ఉమ్మడి రాష్ట్రంలో 3 సంవత్సరాలు చేయడం జరిగింది. ఈవేళ కూడా ఎవరినైనా చెప్తారు, నాకు ఇక్కడ కూడా గుంటూరు నరసింహమూర్తి గారు డైరెక్టర్గా ఉన్నారు. 100% నిజాయితీతో నిబద్ధతతో నేను 3 years పనిచేశాను. తర్వాత పార్టీ మారడానికి కూడా కారణం లేకపోలేదు. అప్పుడు బైపెర్కేషన్ జరిగింది. అప్పుడు కూడా టికెట్ నిరాకరించడంతో నేను పీఆర్పీకి వెళ్ళడం జరిగింది. పీఆర్పీకి వెళ్ళాను కానీ ఎలక్షన్ మళ్ళీ కాంగ్రెస్గా పనిచేశాను. ఇది జగరిగిన సత్యం, ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ ఒక ఎలక్షన్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీ తప్పించి రెండో పార్టీకి పనిచేయలే. పీఆర్పీలో 4 నెలలు ఉన్నాను. అక్కడ కూడా నా టికెట్ ఆశించాను. నా టికెట్ సిరిస రహమాన్ గారికి ఇచ్చారు. కాబట్టి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పురంధేశ్వరి గారికి, తైనాల విజయ్ కుమార్ గారిని నా వంతు నేను కృషి చేయడం జరిగింది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటం జరిగింది. అలాగే రాజకీయాలకు దూరంగా లేను. జగన్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా 14, 19 2 సార్లు నేను చర్చుదిగా పనిచేశాను. నాకు ఎక్కడ బాధ వేసిందంటే 3 కోఆర్డినేటర్లు పెట్టారు. వార్డు ప్రెసిడెంట్లు అందరూ, మిగతా కోఆర్డినేటర్లు ఇద్దరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తే వేరే కొత్త క్యాండిడేట్ని పెట్టి ఇక్కడ నన్ను మళ్ళీ అక్కడ కూడా ఆపేశారు. ఏదో రెడ్డి కమ్యూనిటీ అని చెప్పని. అంటే కేవలం కులాలు, మతాలు, ప్రాంతాలు వాటితో రాజకీయాలు నడపాలంటే నా మనసు అయితే అంగీకరించదు. మంచి చెడు కూడా కొంచెమైనా చూడాలి. ఎవరైతే మంచిగా ఉంటారు, ఎవరైతే నిజాయితీగా ఉంటారు, ఎవరైతే నిబద్ధతగా ఉంటారో కొంచెమైనా నాయకులు అది చూడాలని చెప్పని ఈ సందర్భంగా నేను అన్ని పార్టీల నాయకులు కూడా, నాకు పార్టీలకు అతీతంగా ఉంటాను. కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టపడి పనిచేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పనిచేశాను. అలాగని ఎప్పుడు ఎవరిని నేను విమర్శ చేయలే. నాకు ఎవరు శత్రువులు అన్నవాళ్ళే లేరు. వైజాగ్ సిటీలో, వైజాగ్ సిటీ అంతా కూడా నన్ను ప్రేమించాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిస్సందేహంగా నేను చెప్పగలను, నాకు ఎవ్వరు కూడా శత్రువు అన్నవాళ్ళే లేరు. ప్రస్తుత తరుణంలో ఏ నాయకుడైనా ముందుగా చెప్పే మాట, నాకు పదవి వస్తే నేను సేవ చేస్తాను, నాకు పలానా పోస్ట్ నాకు ఇవ్వండి, పలానా చైర్మన్ పోస్ట్ ఇవ్వండి, నేను ప్రజలకు వెళ్తాను. కానీ దానికి మీరు విరుద్ధంగా గత 15 సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాసేవలో మీరు నిమగ్నమై ఉండడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇటు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మ్యాక్స్ సొసైటీ ద్వారా కానీ, ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ మీకు మరెన్నో సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. దీనికి ఏ విధంగా మీకు ప్రజల నుంచి కూడా స్పందన విశేషంగా వస్తుంది, దాన్ని మీరేమంటారు సార్? నేను 78 నుంచి కూడా ఆవేళ కాలేజీలో, విఎస్ఎం కాలేజీలో ప్రెసిడెంట్గా కంటెస్ట్ జరిగింది. ఆవేళ నుంచి కూడా 24 వరకు నేను రాజకీయాల్లో చాలా యాక్టివ్ ఉన్నాను. 24లో కూడా నేను పక్కకి వెళ్ళడానికి కారణం కూడా ఇంచేతంటే నాయకులు ఎలా తయారైపోయారంటే, అవతల నాయకుడు ఎన్ని మంచి పనులు చేసినా ఆ చెడ్డే, యువతల నాయకుడు ఎన్ని మంచి పనులు చేసినా ఈయన చెడ్డే. నా ఉద్దేశంలో రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనుకున్నప్పుడు అటు ప్రతిపక్షమైనా ఇటు స్వపక్షమైనా అందరూ కలిసి కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. మరి అందరి ఉద్దేశం రాష్ట్రం బాగే కదా, ప్రజలు బాగుండాలి కదా, ఎవరు ఆలోచిస్తున్నారా ఆ విషయం? పోతే మీరు చారిటీ గురించి అడిగారు. ఇవేళ కాదు, 96లో మేము ట్రస్ట్ పెట్టడం జరిగింది. అన్నయ్య వీరరస్గా అక్కడ 198 మెడికల్ క్యాంప్ మొన్న నెలలో జరిగింది. ఈ నెలలో ఎవ్రీ 3rd సాటర్డే మెడికల్ క్యాంప్ 16 సంవత్సరాలుగా అప్రహరితకంగా చేస్తున్నారు. విద్య, వైద్యం, అలాగే న్యాయపరంగా, ఆధ్యాత్మిక పరంగా అనేక రంగాల్లో ఆ ట్రస్ట్ నుంచి సేవలు చేయడం జరుగుతూ ఉంది. మరి తప్పనిసరిగా నేనేమంటానంటే, నేను వ్యాపారం చేశాను 45 సంవత్సరాలు, నిజాయితీగా నిబద్ధతతో ఉన్నాను. రాజకీయాల్లో ఉన్నాను 40 సంవత్సరాలు, నిజాయితీ నిబద్ధతగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధి ఉండి, నిజాయితీ ఉంటే ఎవరైనా మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనేది నా సిద్ధాంతం.
ప్రత్యక్షంగా మీరే ప్రతి రైతు బజార్కి వెళ్ళి ఆ ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ప్లాస్టిక్ విడనాడండి, గుడ్డ సంచులను వాడండి అని చెప్తూ ఒక నినాదం పలుకుతూ ఒక ప్రత్యేక కార్యాచరణ ఒక యజ్ఞంలా మీరు చేశారు. దానికి కూడా ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రజల నుంచి కానీ బాగా స్పందన వచ్చింది. ఆ ఆనందాన్ని మీరు ఏ విధంగా చెప్తారు సార్ మా ప్రేక్షకులకి? చిన్నతనంలోనే మా అమ్మగారు శుభ్రత అంటే ఏంటో నాకు ఉగ్గుపాలతో నేర్పిన విద్య అది. ఈవేళ కూడా మా పాప కూడా నవ్వుతుంది, భోజనం చేస్తే డాడీ నీ కంచం గడకలేదని చెప్పని. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నాకు శుచి, శుభ్రత, ఆరోగ్యం పట్ల నేను చదువుకున్నది కూడా ఎంఎస్సీలో జెనెటిక్స్. నాకు మెడికల్గా కూడా భగవంతుడు మంచి నాలెడ్జ్ ఇచ్చాడు. 100కి 100% హెల్త్ వెల్త్ అంటే ఈ రోజున ప్రతి మానవుడు చూసుకోవాల్సింది హెల్తే. ఆరోగ్యమే మహాభాగ్యం. 100కి 100% నేను దాన్ని నమ్ముతాను. పర్యావరణం మరి మీరు అడిగారు క్వశ్చన్. నేను మ్యాక్సిమం నాట్ ఓన్లీ బజార్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి నచ్చజెప్పి భావితరాల కోసం, యూత్ కోసం దయచేసి యువత ఆలోచించాలి. ఎంచేతంటే ఇప్పటికే మోర్ దెన్ 50% నాశనం అయిపోయింది పర్యావరణం. ఇది చూసారా, ఈ సంవత్సరం ఎల్నో ప్రభావం అంటున్నారు, వర్షాలు లేవు. ఎంత దారుణంగా ఉందంటే వాతావరణం, భవిష్యత్తు ఇంకెంత దారుణంగా ఉంటుందంటే, నేను ఒకటే అడుగుతాను నా రాజకీయ నాయకుడు, ఒక ట్రాఫిక్ అలాగే చెత్త, వీళ్ళే బంగారం చేయక్కలే రాష్ట్రాలని దేశాలని, ఆ రెండు నియంత్రిస్తే చాలు. ఒకటి చెత్త చెదారాలు, 2 పాపులేషన్ గ్రోత్తో మరి ఇష్టానుసారంగా ఎబ్బడి మొబ్బడిగా ప్లాస్టిక్ భూమి అంతా కలుషితం అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో అసలు మట్టే లేదు, మట్టి అంతా పూర్తి కలుషితం. ఇది వరకటి రోజుల్లో అయితే చిన్నపిల్లలు మట్టి నాకుతూ ఉంటే మట్టి భూదేవి మంచిది అనేవారు. ఇప్పుడు దాని నిండా విషమే. మానవుడు ఎట్లా బతకాలనేది ఇవాళ యూత్ ఆలోచించాలి. నాకు ఆలోచిస్తే భయం వేస్తూ ఉంటుంది, మా మనవల సంగతి ఏంటని చెప్పని. 100% పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రోత్సాహం ఉందని మీరు అంటున్నారు, బాగానే ఉంది పంచినంతకాలం. కానీ ఈ మార్పు రాజకీయ నాయకులనే కాకుండా ప్రతి మానవుడిలో కూడా రావాలి. ఈ మార్పు రాకపోతే మటుకు అనారోగ్యాల పాలు అవుతారు, డెఫినెట్గా ఇబ్బందులు పడతారు. దయచేసి నేను ఇచ్చే ప్రథమ సందేశం అయితే ఇదే, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం చూసుకోవాల్సిన అగత్యత ఏర్పడింది. కాబట్టి మరి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి మానవుడి మీద ఉంది. సార్, ఇప్పుడు ముఖ్యంగా ప్రస్తుత తరుణంలో రేపు 2027లో కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ప్రత్యక్షమైనటువంటి మేయర్ ఎన్నికలు జరుగుతాయి అనేది ఒక సందేశం అయితే అనౌన్స్ చేసింది. ఈ అవకాశాన్ని ఒకవేళ కనుక మీకు వచ్చి మమ్మల్ని ఏ పార్టీ నుంచి కూడా అడిగితే కనుక మీరు ఎలా దీన్ని స్పందిస్తారు అనేది కూడా మా ప్రేక్షకులు చెప్పండి సార్. తప్పనిసరిగా నాకు రాజకీయాలంటే ఏదో మంచి చేయాలి, ప్రజల్లో మంచి సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. డైరెక్ట్ అయితే డెఫినెట్గా నేను కూడా రేసులో ఉందామని చెప్పే మీలాంటి మిత్రులందరితోనూ ఆలోచించి, మరి ముఖ్యంగా యువతకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ఎలర్ట్గా ఉండండి. లేకపోతే డబ్బు కాదు ఇక్కడ, ఆరోగ్యం అనేది తుడిచిపెట్టి పోతుంది. కాబట్టి పైగా వైజాగ్ సిటీ అనేది ఇది ఒక సుందర నగరం. దీని సుందర నగరాన్ని అందమైన సిటీగా మార్చాలంటే చిత్తశుద్ధి గలలు ఉండాలి. కాబట్టి డైరెక్ట్ అనేసరికి 100-120 మందిని కాయాలంటే కష్టం. 100 మందిని 120 మందిని కార్పొరేట్లని, ఇది జగరిగిన సత్యం. డైరెక్ట్ అయితే మాత్రం నేను తప్పనిసరిగా మరి లైక్ మైండ్ పార్టీల్ని ఎంచుకోనో, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా నా ఇష్ట ప్రకారంగానో నాకైతే ఉద్దేశం అయితే ఉంది. మరి తప్పనిసరిగా ఆ యువత లేకపోతే వైజాగ్ ప్రజలు నాకు చిరపరిచితులు. 40 సంవత్సరాలుగా నేను ఇక్కడే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. కాబట్టి నా చిత్తశుద్ధిని నేను నిరూపించుకున్నాను. కాబట్టి నా నిజాయితీని కాపాడుకోగలిగాను. కాబట్టి నా పర్యావరణం అంటే ఇంట్రెస్ట్. కాబట్టి వైజాగ్ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం అయితే నాకైతే తప్పనిసరిగా ఈ నేటి నాకు అర్హత ఉంటే మటుకు నేను పోటీకి సిద్ధపడతానని చెప్తాను. థ్యాంక్ యూ. ప్రస్తుత తరుణంలో మీరు ఏ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాడు? ఇప్పటికైనా సరే ఆ సంప్రదింపులు జరుగుతున్నాయా? లేదంటే ఆ పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ నాయకత్వ లక్షణం నచ్చి, మీ నిజాయితీ నచ్చి వాళ్ళు ఏమైనా మీకు మాట్లాడిన సందర్భం ఏముంటాయి కూడా మా ప్రేక్షకులు చెప్పండి. నేను ఒంటరి పోరాటం చేయడానికన్నా రెడీ. ఎంచేతంటే వెనకాల ప్రజలు ఉంటారు. నాకు కావాల్సింది ప్రజాభిప్రాయమే. అఫ్కోర్స్ ఒకవేళ ఎవరైనా పార్టీ వాళ్ళు అడిగితే ఆ సందర్భాన్ని బట్టో 5ని బట్టో అప్పుడు ఆలోచిస్తాను. దిగటం అయితే 100% దిగాలని చెప్పి నేనైతే ఉద్దేశం ఉంది. తర్వాత కాలం దైవం నిర్ణయించాలి. అట్లాగే ప్రజలు అల్టిమేట్గా ప్రజలు కూడా ప్రజల్లో ఉన్నప్పుడు ఎన్ని పార్టీలు వచ్చినా ఏమొచ్చినా అల్టిమేట్గా ఉండాల్సింది ప్రజలు నిర్ణయమే. కాబట్టి ప్రజలు కోరుకుంటే నేను తప్పనిసరిగా యాక్టివ్గానే ఉంటాను. థ్యాంక్ యూ.
ప్రజల అభిష్టమే మా శిరోధార్యంగా భావిస్తూ ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటాను కాబట్టి వాళ్ళతో నిరంతరం నేను సేవా కార్యక్రమం చేస్తాను కాబట్టి భగవంతుడు ఆశీస్సులతో నాకు మేయర్ పదవి వస్తే కనుక చిత్తశుద్ధితో విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేశారు సత్యరామకృష్ణారెడ్డి గారు. ప్రతి సంవత్సరం కూడా సత్యరామకృష్ణారెడ్డి గారి బర్త్డే అంటే ఆయన మా పెద్ద ఆయన జన్మదినానికి మేము ఎక్కడున్నా కూడా తరలి వస్తాం, వందలాది మందిగా వేలాది మందిగా అని చెప్తూ వస్తుంటారు. ఇప్పుడు చాలా మంది ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. వారి మాటల్లో మనం తెలుసుకుందాము. సార్, సత్యరామకృష్ణారెడ్డి గారికి మీకు ఉన్నట్టు అనుబంధాన్ని మీరు మా వీక్షకు తెలియజేయండి. సార్ గత ఒక 35 years నుంచి పరిచయం సార్. సార్ దేనికైనా సరే మాకు టెంపుల్కైనా ఏ విషయం సరే దగ్గరుండి మా కాలనీ ప్రజలు అందరికీ బాగా సహకరించారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అది కైలాసపురం సార్. కైలాసపురం మధుసూదన్ నగర్ సార్, 48 వార్డ్ సార్. మా సార్కి మాకు 30 సంవత్సరాలు అనుభవం, ఇంకా ఎక్కువే సార్. ఇంకా దగ్గర దగ్గర అతని కోసం అంటే ఇంకా చెప్పడానికి ఇంకా ఏముండదండి. ఎందుకంటే అతని మనస్తత్వం యాడ్సాప్ అండి. ఎందుకంటే అతను 10 మంది పెట్టి అతను. నమస్తే అండి. మాకు దగ్గర దగ్గర 30 years నుంచి సార్ తెలుసండి. అతను ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జన్మదినం చేసుకుంటూ 100 సంవత్సరాలు అలాగే ఉంటూ మాకు అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మా సార్ దగ్గర నేను 32 సంవత్సరాలు పెట్టి పనిచేస్తున్నాను. ఆయన దగ్గర ఆయన చేతుల మీద పెరిగాను. ఇప్పటికీ నేను ఆయన నిండు నూరాలు ఎలాగో ఉండి 100 మంది అందరికీ ఉండాలని సంతోషిస్తున్నాను. ముందుగా సత్యరామకృష్ణారెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి. నాకు గత 30 సంవత్సరాలు బట్టి కూడా రాజశేఖర రెడ్డి గారితో తిరిగినప్పటి నుంచి కూడా సత్యరామకృష్ణ గారి వెనక తిరిగేవారు. ఎప్పుడైనా సరే ఇంకా ముందు పొలిటికల్లా ముందుగా రావాలని, ఇంకా తను మంచి హోదా కలిగి ఉండాలని జన్మదినోత్సవం తెలుపుకుంటాను. సార్, నా పేరు వెంకటరమణారెడ్డి అండి. గత 35 సంవత్సరాల నుంచి సార్తో మాకు అనుబంధం ఉంది సార్. మేము మధుసూదన్ నగర్ నుంచి వచ్చాం సార్, కైలాసపురం మధుసూదన్ నుంచి. సారు అన్ని విధాలుగా మాకు కోఆపరేషన్ ఇస్తుంటారు సార్. గుడి విషయంలో కానీ, ఫంక్షన్లు ఏదైనా అయినా సరే, ఎవరికైనా ఫంక్షన్ అయినా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే వచ్చి వాళ్ళని దీవించి వాళ్ళని ఆశీర్వదించి అన్నీ చేస్తుంటారు సార్. ఆ అభిమానంతో మేము ప్రతి సంవత్సరం కూడా సారు జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవడానికి, జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి వస్తూ ఉంటాం సార్. అలాగే అన్ని వీధుల నుంచి, అన్ని వార్డుల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు సార్. సార్ దగ్గరికి అంత అభిమానం ఉంటుంది సార్ అంటే. ఎందుకంటే అతను చెయ్యి ఇచ్చేవారే తప్ప కానీ చెయ్యి ముడుచుకునేవారు కాదు, పిడికిలు ముడుచుకునే కాదు, చెయ్యి అలాగే ఇస్తుంటారు. అంటే దానం చేస్తుంటారు. ప్రతి దానికి ఎవరికైనా అవసరమైనా సరే దానం ఎవరైనా ఆపదలు ఉన్నారంటే దానం చేస్తుంటారు. ఆ విధంగా అతను పేరు సంపాదించుకుంటున్నారు. ఆ పేరుని ఇంకా కొనసాగించుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. చూశారు కదా, ప్రజాభిమానం పొందే నేతగా సత్యరామకృష్ణారెడ్డి మొదటి వరుసలు ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఒక్క ప్రాంతం, ఒక వర్గం, ఒక కులం, ఒక మతం కాకుండా అన్ని వర్గాల ప్రజలు నా వాళ్ళే అనుకునేటువంటి నమ్మే ఏకైక సిద్ధాంతం కలిగిన వ్యక్తి సత్యరామకృష్ణారెడ్డి గారు. ఆయన ఈరోజు జన్మదిన సందర్భంగా మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని మనసారా కోరుకుంటూ ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలు, మనవలు మునిమలు తానం ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సత్య వీరరాఘవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు సత్యరామకృష్ణారెడ్డి గారి జన్మదినం, వారికి ఆయన చిన్నాన్న గారు అవుతారు. వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనతో పాటు పంచుకుంటారు. సార్, మీ మాటల్లో. సత్యరామకృష్ణారెడ్డి గారు మా చిన్నాన్న గారు అనే కాకుండా అందరికీ ఆదర్శప్రాయమైన మనిషి. ఆయన అటు రాజకీయాల్లోనూ, ఇటు ఆర్థికంగా ఏ రకంగా మనిషి ఏ రకంగా డెవలప్ అవ్వాలన్న దానికి కూడా ఆయన చాలా ఆదర్శనీయులు. ఆనెస్ట్ గా ఉంటూనే రాజకీయం చేయటం ఎలా, వ్యాపారం చేయటం ఎలా అని మా అందరినీ ఒక రకంగా ఒక గాడిలో పెట్టిన మనిషి. అలాంటి మహాత్ముడి జన్మదిన వేళ మా అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సార్, ఇప్పుడు సత్యరామకృష్ణారెడ్డి గారు అనేసరికి ఏంటంటే ఒక ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మ్యాథ్స్ సొసైటీ అవ్వచ్చు, ఇట్లా ఆ చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి సేవా కార్యక్రమం వెనకాల మీ హస్తం ఉంటుంది. దాన్ని మీరు చక్కగా రూపకల్పన చేస్తారు. మీకు దానివల్ల వచ్చేటంటే ఆనందం, అంటే ప్రజలతో మమేక అవడం కానీ, చేసే సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యడం కానీ, వాళ్ళు పొందే ఆనందాన్ని మీరు ఏ విధంగా చెప్తారనేది మా వీక్షకులు. నేను చిన్నప్పటి నుంచి ఆయనతో పెరిగిన మనిషిగా చెప్తున్నాను. నేను ఒక 7th క్లాస్లోనే నేను ఆయన దగ్గరికి వచ్చాను. అక్కడ ఊరి నుంచి ఇక్కడ చిన్నాన్న గారు ఎంఎస్సి ఇక్కడ వైజాగ్లో ఏదో చిన్న కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటే ఆయన వ్యక్తిత్వం ఇచ్చే నేను నిజానికి ఆయన దగ్గర ఉన్నాను. ప్రతిదీ నేను చేసే ప్రతి పని కూడా ఆయన అడుగు జాడల్లోనే చేస్తుంటాను. చాలా మంది చెప్తుంటారు సార్, సత్యరామకృష్ణ మాకు ఒక స్ఫూర్తిదాయకమైన ఒక వ్యక్తి అంటారు, మాకు పెద్ద ఆయనగా మేము కొలుస్తున్నాం అంటారు. దానికి మీరేమంటారు సార్? కుటుంబ సభ్యులుగా, మీ కుటుంబ సభ్యులుగా మీ భావం చెప్పండి.
ఇంకా ఆయనలో మనకు తెలియని ఇన్నర్ కోణం ఏంటంటే ఆయనకుండి, అంటే అందరూ చెప్తారు నిజాయితీగా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారని. ఆయన అంతే సెన్సిటివ్ గా చాలా ఏ విషయాన్నైనా చాలా మానవత్వంగా ఆలోచిస్తుంటారు. అది నాకు చాలా దగ్గరైన విషయం. ఎవరిని తన పరా అనే భేదం ఉండదు. ఆయన చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్తారు. అందులో ఒక దయా కరుణ అన్ని చూపిస్తుంటారు. ఇప్పుడు మధుసూదన్ నార్ నుంచి కైలాసపురం నుంచి వచ్చారు. మాకు ఎంతో మాకు సత్యరామేశ్వర దైవంతో సమానం, మాకు ఎప్పుడు ఎల్లవేళ ఆదుకుంటారు అంటారు. దానికి ఏంటి సార్? ఇలా నా జిల్లాలో కాదు, సిటీలో కాదు, నలుమూల నుంచి అనేక ప్రాంతాల నుంచి అందరూ వస్తుంటారు, సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఏంటి దీనికి కారణం ఏంటి సార్? మనం చాలా మంది రాజకీయ నాయకులు చూస్తుంటాం, కేవలం అది టెంపరీగా ఆ టైంకి ఏదో అన్నదానాలు చేయడం, గుప్తదానాలు చేయడం ఏదో చేస్తూ ఉంటారు. కానీ నా చదువుకునే టైం నుంచి కూడా రకరకాల సేవా కార్యక్రమాల్లో, అంటే ఒక పర్యావరణం అనివ్వండి, ఇంకో రకమైన ఏదైనా ఒక వివిధ రకాల కార్యక్రమాల్లో తనకు తోచినంత, తనకు తగినంత చేసుకుంటానే వెళ్తున్నారు. స్టిల్ 45 ఇయర్స్ నుంచి ఆయన అదే బాణీలో ఉన్నారు. రేపు మేయర్ అభ్యర్థిగా పోటీ చేయాల అవకాశం వస్తే కనుక మీరు ఆ వెన్నుంటుండి ఆ గెలుపు దిశగా మీరు అడుగులు వేయాలనుకో ప్రణాళికను ఏ విధంగా రచిస్తారు, ఆ గెలుపుని అలాగే ఆస్వాదిస్తారు అనేది మీ మాటల్లో. ఇంకా నా అంత సంతోషించే వ్యక్తి ఎవరు గెలిపోవటంలో ప్రజలు నిర్ణయించేవి, కానీ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి నిజంగా ఆ మేయర్, ఇప్పుడు డైరెక్ట్ ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు. నిజంగా అటువంటి ప్రత్యక్ష ఎన్నికల్లో కానీ పోటీ చేసి ఇటువంటి వ్యక్తి నిలబడితే ప్రతి మనిషి ఎంతో సహకరించవలసిన సమయం. సిటీ ఆ నగరం అభివృద్ధి చెందుతా అంటారు మీరు? 100% అండి. ఎందుకంటే నేను ఎన్నో కోణాల్లో నేను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్న దాన్ని బట్టి, ఆయనకుండి నిబద్ధత బట్టి ప్రతి విషయంలో చాలా విజనరీగా ఉంటారు ఆయన. ఈరోజు పర్యావరణ ప్రేమికులుగా, మాజీ రాష్ట్ర గడ్డామ సంస్థ చైర్మన్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్యన ఉంటూ ఈరోజు ఒక నిరాడంబరంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సత్యరామకృష్ణారెడ్డి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసే విషయమై మీరు వచ్చారు. ఆయనకి మీకు ఉన్నటువంటి అనుబంధం తెలియజేయండి. ఆయనకి నాకు ఉన్నది 65 సంవత్సరాలు. 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇద్దరం కలిసి ఒకే బెంచ్ పక్క పక్కన. ఆడు చదువుకునేవాడు, నేను చదువుకునేవాడిని కాదు. అప్పటి నుంచి ఎప్పుడు మా ఇద్దరం గొడవ పడతాం, కానీ ఇది కానీ ఈ 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల నుంచి బంధం మాది. అంటే ఇంకో 100 సంవత్సరాలు మీ అనుబంధం ఎలాగో కొనసాగాలని కోరుకుంటున్నాం. దానికి మీ మాటల్లో అంటే 100 సంవత్సరాలు బతికుంటే అలాగే ఉంటుంది. 100 సంవత్సరాలు బతికితే ఉండాలనే మనం కోరుకుంటున్నాం. ఉండాలనే అంటే అలాగే ఉంటుందండి. మనిషి ఆయుష్ ప్రమాణం 150 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అయినటువంటి ఇంకా 100 సంవత్సరాల వరకు మేమిద్దరం కూడా స్నేహితులైనా బావని పిలుచుకుంటాం. ఆయన నన్ను బావని పిలుస్తాడు, నేను బావని పిలుస్తాను. ఇద్దరు బావ. నా సొంత చెల్లి బావ ఎలాగ ఉంటాం అలాగే ఉంటాం. కుటుంబ సభ్యులే కాదు, స్నేహంగా కూడా ఉంటారనేది కూడా మనం తెలియజేసుకున్నాము, మనం విన్నాం. థ్యాంక్ యూ సార్. కెమెరామ్యాన్ నారాయణతో మీ జన్నేత.